వారం నుంచి చూస్తున్నా బయటికి పోయి మన ఆంధ్ర ఫుడ్ ఏదైనా తిందాం అనుకుంటే కుదరట్లే. కువైట్లో స్కూల్ సెలవు ఇచ్చిండ్రు, ఎక్కడికి పోనీకైతే నాకు లేదు. వారం తర్వాత మా సార్ కుదురుతోలే కారుకు ఆయిల్ చేంజ్ సమయం అయితే వచ్చింది. మా సారు కార్ తీసుకొని గ్యారేజ్ పోమని చెప్పిండు. అవకాశం వచ్చింది కదా అని మా కువైట్ ఏం చెప్పుకోకుండా పక్క ఏరియాలో మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంటే టిఫిన్ చేద్దామని అక్కడికైతే పోయినా. చాలా మంది ఎక్కువగా తినే ఇడ్లీ వడ తీసుకున్నా. దీని రేటు వచ్చి 130 రూపాయలు. డబ్బులు ఎక్కువైనా పర్వాలే కానీ మన ఆంధ్ర టిఫిన్ తినే కదా చాలా హ్యాపీగా అయితే ఉంది. అప్పుడు టిఫిన్ చేసిన అంత బాగానే ఉంది. కాకపోతే కువైట్ బొమ్మన సాటికి పోకుండా మన ఇష్టంగా వేరే సాటికి పోయి ఏమైనా యాక్షన్ జరిగి అంటే మనం వేరే వాళ్ళ కారును గుద్దినా, వేరే వాళ్ళు వచ్చి మన కారును గుద్దినా ప్రాబ్లం మనకే. మన కర్మగాలి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందంటే కువైట్లో ములాద లేకుండా తాట తీసి డబ్బులు మొత్తం కట్టించుకుంటారు. దేవుని దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా కారు తీసుకుని గ్యారేజ్ వచ్చిన ఆయిల్ మార్పినికి. ఇది వచ్చి ఎంజీ కార్ల గ్యారేజ్. కువైట్ షోరూమ్ లో ఒక పెద్ద తలనొప్పి అయితే ఉంది. మన బండి ముందు పోయినా కూడా కువైట్లో వస్తుంటే మన బండి పక్కన పెట్టి వాళ్ళ బండ్లు చేస్తా ఉంటారు. కువైట్లో ఫోన్ చేసేది ఇంకా అయిపోలేదని మనల్ని దుబ్బుతా ఉంటారు. ఇది పెద్ద తలనొప్పి కువైట్లో. గ్యారేజ్ లో ఎక్కువ ఈజిప్ట్ వాళ్ళు అయితే ఉంటారు. మన ఇండియా వాళ్ళు పోతే ఏదోలా చూసి పని చేయకుండా ఉండడం, బిల్డప్ అయితే ఉంటారు. వాళ్ళు చూస్తుంటే మండుతా ఉంటది. కారుకు ఆయిల్ మార్చడానికి 4 గంటల టైం పట్టింది. అటు కువైట్లో మెకానికల్. థ్యాంక్ యూ సో మచ్.